బట్ ఈ చిన్న చిన్న స్టోన్స్ ఆర్ పెద్ద ఈ ఆర్గానిక్ ఇది ఉంది కదా చెట్టు ఈ ప్లాంట్ మెటీరియల్స్ డ్రై ప్లాంట్స్ అది కొంచెం దగ్గర కూడా చూసుకుంటే సరిపోతుంది. అదర్వైజ్ మైనర్ ఇది వరకు పర్లేదు. సో ఈ వాటరింగ్ మాత్రం ప్రాపర్గా చేసి కౌడన్ చేసేసాయండి. ఈ బ్యారికేడింగ్ మీకు ఐడియా ఉంది కదా ఏం చేశామని. సో హెలిప్యాడ్కి టువర్డ్స్ ద వెన్యూ దట్స్ ఈస్ట్. ఓకే, సో వెస్టర్న్ సైడ్లో బి కేటగిరీ అప్రాక్సిమేట్లీ 200 మెంబర్స్ ఉంటారు, 150 to 200 మెంబర్స్. ఈ 200 మెంబర్స్కి వెనక ఒక చెట్టు ఉంది కదా, సో క్రూకి ఒక చిన్న షెడ్ పెట్టాలి. దాని దగ్గర ఇంకొక షెడ్ పెట్టాల్సి ఉంటుంది. 200 మెంబర్స్ ఒక షామియానా పెట్టేసి కింద చైర్స్ కూడా ఒక 200 చైర్స్ పెట్టేసాయి. సీఎం గారు ల్యాండ్ అయిన తర్వాత దిల్ బి అలౌడ్ టు కమ్ అండ్ సిట్. ఓకే, సో వాళ్ళకి కావాల్సిన వెహికల్ యాక్సెస్ వెనక వారికి దానికి వెనక ఇంకా టువర్డ్స్ వెస్ట్ వాళ్ళకి ఒక చిన్న పార్కింగ్ లొకేషన్స్ డెసిగ్నేట్ చేస్తాము. అక్కడ బండి పెట్టుకొని దే విల్ బి సిట్టింగ్ ఇన్ దిస్ డెసిగ్నేటెడ్ లొకేషన్స్. సో వన్స్ చాపర్ నుంచి దిగి సీఎం గారు వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ స్లోగా తీసుకొచ్చేసి ఎక్కడ కూర్చోబెట్టాలి, మనకి ఎల్ షేప్ ఈ హెలిప్యాడ్ ఆపోజిట్ లో ఒక ఎల్ షేప్ లో వారిని అక్కడ నిలబడడానికి పెట్టారు. వాళ్ళ క్యాబిన్ లో పెట్టారు. సో అది ఫెన్సింగ్ మాత్రము ఇదితో చేసేయండి, మెస్ పెట్టేసి దానిపైన క్లాత్ కూడా పెట్టేసేయండి. సో సీఎం గారు చేయి పడతారు. సో పెట్టినప్పుడు ఈ దాన్ని కూడా పట్టకుండా దాంట్లో పుట్ సమ్ క్లాత్స్ ఆర్ కార్పెట్ మెటీరియల్ పెట్టేస్తే సేఫ్ గా ఉంటుంది, చేయలేవచ్చు. ఓకే, దే విల్ సిట్ విత్ ప్రతి ప్లాట్ కి ఒక 2 చైర్స్ ఇస్తాము. బెనిఫిషియరీ +1 వాళ్ళు ఇల్లు ఉన్న ఎవరైనా ఒకరు దాంట్లో కూర్చోవచ్చు. సీఎం గారు వచ్చినప్పుడు వాళ్ళు లేసి దే విల్ షో డ్రింకింగ్ వాటర్, యువర్ లైట్స్. ఓకే, దెన్ ఎక్కడెక్కడ ఇది అంగన్వాడీస్, స్కూల్స్, దాని గురించిన ఐటమ్స్ అన్ని కూడా పెట్టేస్తే వీ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ కాలేజ్ ఇస్ గోయింగ్ టు కమ్ అప్. ఓకే, బ్రీఫింగ్ విల్ బి ఫర్ సే 2-3 minutes, మ్యాక్స్ 2 minutes. సో ఐదు రిజిస్ట్రేషన్ ఒక 2-3 minutes ఉంటుంది, ఇది ఒక 2 minutes ఉంటుంది, మాక్సిమం 5 minutes ఆ స్టాల్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ దర్ ఇస్ నో స్టాల్. అప్పుడు నెక్స్ట్ దర్ విల్ బి వన్ స్టాల్ అంటే ఒక క్యాబిన్ లో దర్ విల్ బి మీ అర్బన్ ప్లగ్ ఓపెనింగ్ ఉంటుంది. ఫౌండేషన్ స్టోన్ ఉంటుంది. ఈ ఫౌండేషన్ స్టోన్ కి ఆల్రెడీ ఈ ప్రోటోకాల్ అప్రూవల్ మిగిలిన ఐటమ్స్ అన్ని స్టాండర్డైజ్ అయింది కదా. సో అక్కడ కూడా అగైన్ ఓపెనింగ్ త్రూ మాన్యువల్ అస్ వెల్ as రిమోట్ రెండు ప్రాపర్ గా డెకరేట్ చేసుకోండి. సో ఓపెన్ అయిన తర్వాత సార్తో అట్లీస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ 20 మెంబర్స్ ఉంటారు. ఇటువైపు 10 వాళ్ళు నిలబడడానికి స్పేసెస్ ప్రాపర్ గా ఉండాలి వి షేప్ లో. సో 23వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒంగోలు నగరానికి ఈ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద కన్వెన్స్ డీడ్ మరియు భూ మంజూరు పత్రం డిస్ట్రిబ్యూషన్ కోసం ఇక్కడ రావడం జరుగుతుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు వేగవంతంగా చేయడం జరుగుతుంది. ఇవాళ నేను, ఎస్పీ గారు ఇద్దరు కూడా అలాంగ్ విత్ గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ ఆల్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్స్ ఈ కార్యక్రమంకి పెట్టిన వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్సింగ్ ASL చేయడం జరిగింది 4 o'clock to 6 o'clock. సో పూర్తిగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, బందోబస్తు ప్లాను అండ్ ఈ మొబైల్ క్రౌడ్ వచ్చిన ఈ ఆడియన్స్ వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి అసౌకర్యం జరగకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఇవాళ ప్లాన్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 60,000 మంది ఈ కార్యక్రమంకి రావాల్సిందన్నదా మనం ఒక అంచనా ఉంటుంది. సో వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్స్, ఫుడ్ అండ్ గైడెన్సెస్, పీపుల్ వాళ్ళని తీసుకురావడానికి ఉంటున్న గైడెన్సెస్ అన్నీ కూడా అధికారులకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ప్లానింగ్ కూడా చక్రంగా చేయడం జరుగుతుంది. ఈ కన్వెన్స్ డీడు మనం ఒక రిజిస్టర్ చేసేసి ఒక ఇంటి పట్టాలు కాకుండా ఒక కన్వెన్స్ డీడ్ ఇవ్వడము చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. మన ఒంగోలు పట్టణంలో దాదాపుగా 21,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. మన ఎంటైర్ జిల్లాలో చూస్తే దాదాపుగా ఒక 50,000 మందికి ఈ పత్రము రిజిస్టర్ చేసి వాళ్ళకి ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ కార్యక్రమం వచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ నెల 23వ తారీఖు ఆనరబుల్ సీఎం గారు ఒంగోలు పట్టణానికి వచ్చేసి లబ్ధిదారులందరికీ కూడా ఇళ్ల పట్టాలు అలాగే ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా దాదాపు 60,000 మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని తగ్గట్టుగా మనం 1600 నుంచి 1700 పోలీస్ స్టాఫ్తో ఉపయోగించి కట్టుదిట్టమైన భద్రత అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ వింగ్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎటువంటి అనివార్య సంఘటనలు జరగకుండా వచ్చిన పబ్లిక్ని క్రౌడ్ మేనేజ్మెంట్ అలాగే పార్కింగ్ ప్లేసెస్ కానీ ఇంకా అదర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా టేక్ కేర్ చేసుకొని కంప్లీట్